సూర్యాస్తమయ సమయం అవ్వగానే ఇఫ్తారీ చేయాలి. ఈ యొక్క ఆరన్లు సైరన్ల మీద నమ్మకం పెట్టుకోకుండా మనం ఏదైతే టైమింగ్స్ ఇస్లాంలో నేర్పబడిందో చెప్పబడిందో ఆ పద్ధతులు పాటించాలి. ఇప్పటి కాలంలో ఆ మస్జిద్ సైరన్ అయింది, ఇంకా ఈ మస్జిద్ సైరన్ కాలేదు, ఇంకా పలానా వారు వచ్చి మనకి అజాన్ ఇవ్వాలి, లేదా పలానా వారు వచ్చి ఇంకా టైం అయింది మీరు కానివ్వండి అని చెప్పాలి. ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద సైరన్ల మీద ఆరన్ల మీద నమ్మకాలు పెట్టుకోకుండా మనకి ఏదైతే ఒక సమయం సందర్భం చెప్పబడిందో ఆ యొక్క జ్ఞానం మనం నేర్చుకోవాలి. అలా వేరే వ్యక్తులు వేరే సౌండ్ల మీద కాకుండా మరి ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డటువంటి ఆ యొక్క సమయం ప్రకారం మనం పాటించడం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏ సమాజం అయితే ఈ యొక్క ఇఫ్తారీ విషయం సమయపరంగా చేస్తారో అప్పటి వరకు వాళ్ళు శాంతి సౌఖ్యాలతో మంచిగా ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క ఇఫ్తారీ సమయంలో గందరగోళం చేస్తారో లేదా ఇఫ్తారీ సమయంలో సరిగా పాటించారో లేదా లేటుగా చేస్తారో అటువంటి వారు యొక్క సమాజంలో అనేక సమస్యలు వస్తాయని. అదేవిధంగా ఇంకొక విషయం, నమాజులో మన కాలు పక్కన వారి కాలు రెండు కలపాలి, మన భుజం పక్కన వారి భుజం రెండు కలపాలి. ఇలా భుజానికి భుజం కాలుకి మడానికి మడం ఇలా ఆనిచ్చి నమాజ్ చదవమని చెప్పారు. ఎలాగైతే యుద్ధానికి పోయేటటువంటి మొదటి వారు ఎలాగైతే వారి యొక్క మొదటి లైన్లో ఇలా ఏ విధంగా అయితే గోడ కట్టినట్లుగా ఒక గోడ కట్టడానికి ఇటుక మధ్యలో సిమెంట్ వేసి ఎలాగైతే గోడ కడతామో యుద్ధానికి పోయే వారి యొక్క మొదటి లైను ఏ విధంగా అయితే పటిష్టంగా ఉంటుందో అదేవిధంగా మీరు నమాజ్లో నిలబడ్డప్పుడు కూడా మీ లైన్లో అలాగా పక్కవారితోటి ఆనుకొని ఈ విధంగా పటిష్టంగా ఉన్నంతకాలం సైతాను మీ మధ్యలోకి రాలేదు, మిమ్మల్ని విడగొట్టలేదు. కానీ ఎప్పుడైతే మీరు దూరంగా నిలబడి చదువుతారో అప్పుడు ఈ యొక్క సైతాన్ మీ మనసుల్లోకి మీ నమాజుల్లోకి వచ్చి మీ లోపల వసవస అయ్యేస్తాడు. మరి అటువంటప్పుడు ఆ యొక్క ముస్లింలు కలిసి ఉన్నా కూడా మరి విడిపోయినట్టుగా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మరి హదీస్ వాక్యాలలో చెప్పబడుతూ ఉంటాయి. ఇఫ్తారీ సమయంలో మరి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇఫ్తారీ టైంలో మనం ఈ యొక్క నీళ్లు మరియు ఖజూరు ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసాన్ని విప్పేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత ఏంటి? నీళ్లు లేదా ఖజూర్ ద్వారా లేదా ఖజూర్ లేదా నీళ్ళ ద్వారా ఉపవాసాన్ని విరమించేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, అనేక రకాల వంటకాలు ఫోటోలు వీడియోలతో పాటుగా అనేక రకాల వంటకాలను ఏర్పాటు చేసుకొని కడుపు నిండా తినేసి దాని తర్వాత మగ్రిబ్ నమాజ్కి వెళ్తున్నాం. కానీ ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత ఏమిటి? నీళ్లు మరియు ఖజూరు ద్వారా ఉపవాసాన్ని విప్పి దువా చేసుకొని మగ్రిబ్ నమాజ్కి వెళ్ళి దాని తర్వాత కొంచెం ఆహారం తీసుకునేవారు.